ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. సో మనం అందరం కూడా పోయిన వారము తులసి మహారాణి కోసము ఎన్నో ఎన్నో విషయాలు మనం అందరం కూడా శ్రవణం చేసాము. ఆవిడ యొక్క గొప్పతనము, ఆవిడ యొక్క మహత్యము. ఈ రోజు కూడా ఒక విషయం మీ అందరికి కూడా చెప్పబోతున్నాను అనమాట. మనం అందరం కూడా చదువుతూ ఉంటాము, నిత్యం భాగవత సేవయ నష్ట ప్రాయేషు అభద్రేషు అనేసి. దీని యొక్క నిజమైన అర్థము మీకు ఎవరికైనా తెలుసా అని నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని. తెలుసా మీకు నిత్యం భాగవత సేవయ అంటే ఏంటో? తెలిసైతే నేను వేరే టాపిక్ తీసుకుంటా, ఇది ఆగిపోతాను. దీని యొక్క నిజమైన అర్థం నిత్యం భాగవత సేవయ తెలుసా మీలో ఎవరికైనా? తెలియదు, చెప్పండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో దీని మీద మనం చెప్పుకుందాం ఈరోజు. నిత్యం భాగవత సేవ, నష్టప్రాయేసు అభద్రేసు నిత్యం భాగవత సేవ అని కొన్ని వందల సార్లు మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. కానీ దీని యొక్క నిజమైన అర్థము ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీలైతే మీ అందరు నోట్ చేసుకోండి, లేదైతే రికార్డ్ అవుతుంది, తర్వాత మీరు యూట్యూబ్ ద్వారా వినండి. చాలా బాగుంటుంది. మీరు కొత్తగా ఇది మీ దగ్గర ప్రవేశపెడుతున్నాను. ఇది పద్మ పురాణంలో శ్లోకము. వ్యాసముని ఈ విధంగా చెప్తున్నారనమాట. సదా సేవ్యా సదా సేవ్యా శ్రీమద్ భాగవత కదా. సదా సేవ్యా సదా సేవ్యా శ్రీమద్ భాగవత కదా. యస్య శ్రవణ మాత్రేణ యస్య శ్రవణే మాత్రేణ హరిచిత్తం సమాశ్రయత్ హరిచిత్తం సమాశ్రయత్. చాలా అద్భుతం. భాగవతంలో కాదు, పద్మ పురాణం శ్లోకం. సదా సేవ్య సదా సేవ్య శ్రీమద్ భాగవత్ కథ యస్య శ్రూయమానాన యస్య శ్రవణ మాత్రేన హరి చిత్తం సమ శ్రేయాత్. ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే సదా సేవ చెయ్యు, సదా సేవ చెయ్యు, సదా సేవ చెయ్యు, సదా సేవ చెయ్యు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి కూడా, కేవలం మానవులే కాదు, ప్రతి ఒక్క ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క జీవి కూడా ఎవరికో ఒకరికి సేవ చేయడమే కోరుకుంటుంది అనమాట. ఖాళీగా ఉండలేరు జీవి, ఏ జీవి అయినా సరే. ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా ఖాళీగా ఉండలేరు. జీవుడు అన్నీ మర్చిపోయాడు. చూడండి, జీవుడు అంటే ఎవరు? మనము. అవునా కాదా చెప్పండి? జీవులు అంటే ఎవరు? మనమేనా? మనమే ప్రభు. ఆ, ఇప్పుడు మనము అంటే జీవాత్మలము అన్నీ మర్చిపోయాము. ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భూలోక అంటే భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయాము. జీవాత్మలు అన్నీ మర్చిపోయాయి, కానీ ఒక్కటి మర్చిపోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అనాది కాలం నుంచి ఈ రోజు వరకు ఒక్కటి మర్చిపోలే. సేవ్య. సేవ్య అంటే సేవా భావన మర్చిపోలేదు. అందుకనే ఈ ప్రపంచంలో ఎవరికైనా సేవ చేస్తూనే ఉంటారు. ఈ సేవా భావన అనేది మర్చిపోలే, ఖాళీగా ఉండలేరు. ఇదే విషయం భగవద్గీతలో కూడా ప్రమాణం ఇస్తున్నారు.
ఎవరు కూడా ఒక్క క్షణం ఖాళీగా ఉండరు, ఏదో ఒక రక సేవలోనే ఎంగేజ్ అయి ఉంటారు. కొంతమంది భార్యకు సేవ చేస్తారు, మరి కొంతమంది భార్య భర్తకు సేవ చేస్తారు, వాళ్ళిద్దరు పిల్లలకు సేవ చేస్తారు, ఆ? కొంతమంది కుటుంబానికి సేవ చేస్తారు, కొంతమంది సమాజ సేవకులు ఉంటారు, కొంతమంది దేశ సేవకులు ఉంటారు. ఏదో ఒక విధంగా సేవా భావన ఉంటుంది. చూడండి, చాలా అద్భుతమైన శ్లోకం, చాలా చాలా విషయం ఉంది ఇందులోని. దేని మీద మనం చెప్పుకుంటున్నాం? నిత్యం భాగవత సేవయ. అది ముందు మన హెడ్లైన్స్, మెయిన్ టాపిక్. ఈ ప్రపంచంలో జీవుడు ఖాళీగా కూర్చోడు, ఎవరికొకరికి సేవ చేస్తూ ఉంటారు. ఎవరు దొరకలేదు అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఒక కుక్కను కానీ ఒక పిల్లిని కానీ తెచ్చుకొని పెంచుతాడు. మీరు చూసే ఉంటారు. మరి కుక్కలు పిల్లులు ఎందుకు ఈ రోజుల్లో ఇంట్లో ఉంటున్నవి? ఇక సేవాభావం ఎవరికి లేదు చేయడానికి. ఇంటికి కుక్కను తీసుకో అంటే సేవ వదలలేకపోతున్నాడు అనమాట. జీవాత్మకు కావాల్సింది సేవ. కానీ ఆ సేవ ఎవరికి చెయ్యాలో అది మర్చిపోయాడు జీవుడు. సేవ చేస్తున్నాము, జీవాత్మ సేవ చేస్తుంది, కానీ ఆ సేవ ఎవరికి చెయ్యాలో అనేది మర్చిపోయిందన్నమాట జీవాత్మ. ఎందుకంటే ఆత్మ యొక్క స్వభావమే సేవ చేయడము. జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. ఆత్మ యొక్క స్వరూపము కృష్ణకి సేవ చేయడము, కానీ ఆ కృష్ణకి సేవ విడిచి అన్య దేశ సేవ, సమాజం సేవ, భార్య సేవ, పిల్లల సేవ, ఎవ్వరు దొరకలేదు అనుకోండి, కుక్కకు సేవ చేస్తారు. ఉం? కుక్కలకు తెచ్చుకొని సేవ చేస్తారు. చూడండి, సేవా భావన ఆ రోజు నుంచి, అనాది కాలం నుంచి ఈ రోజు వరకు అది ఒక్కటి మర్చిపోలేదు మనము. సేవాభావం మనం అంటే మన జీవాత్మలు. అందుకని ఇక్కడ వ్యాసముని చెప్తున్నారనమాట, మీరు సేవ చేయండి, కానీ ఆ సేవ సదా సేవ్య, సదా సేవ్య శ్రీమద్ భాగవత కథ. మీరు సేవ చేయండి, కానీ ఆ సేవ ఏంటి? సమాజం కోసము కాదు, దేశం కోసము కాదు, భార్య కోసం కాదు, పిల్లల కోసం కాదు, కుక్కలకి పిల్లులకి కాదు, శ్రీమద్ భాగవత కథ. ఇదే విషయం మన భాగవతంలో కూడా ఉంది. నిత్యం భాగవత సేవయ. కొన్ని వందల సార్లు మనం చదివి ఉంటాము. భాగవత్కి సేవ చేయండి. ఇక్కడ వ్యాసముని చెప్తున్నాను అనమాట. కానీ ఆ సేవ భాగవత కథ అంటే భగవంతుడికి సేవ చెయ్యాలి, భగవంతుడికి సేవ చెయ్యాలి. ఇక్కడ వ్యాసముని భగవంతుడికి చెప్పట్లే, గుర్తుంచుకోండి. భగవంతుడికి సేవ చేయనేసి ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ భగవంతుడిని విడిచి భాగవత సేవ చెయ్యండి. పద్మపురాణంలో అదే విషయము, శ్రీమద్ భాగవతంలో అదే విషయము. భగవంతుడికి సేవ చేయడం చాలా ఉన్నతమైనది, చాలా టాప్, కాదనట్లే వ్యాసముని ఇక్కడ. కానీ భగవంతుడి సేవ కన్నా భాగవత సేవ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశం నుంచి అమెరికా కార్గో షిప్లో వెళ్ళినప్పుడు ఆయన ఒక తంగు పెట్టెలో, ఇనప పెట్టెలోని ఏం తీసుకొని వెళ్ళారు చెప్పండి? ఏం తీసుకొని వెళ్ళారు? 3 జోడీలు భాగవతం తీసుకొని వెళ్ళారు. అవునా? మీ అందరికి తెలిసిన భాగవతాన్ని 3 సెట్లు భాగవతాన్ని తీసుకుని వెళ్ళాడు. 3 సెట్లు భాగవతం తీసుకొని భాగవతం. వెళ్ళారు. గౌర్నీతాలు తీసుకొని వెళ్ళొచ్చు, రాధాకృష్ణ డిటీస్ తీసుకొని వెళ్ళొచ్చు, జగన్నాథ్ ఇలాంటి విగ్రహాలు తీసుకొని వెళ్ళొచ్చు కదా. ప్రభుపాదులు ఏమైనా తెలివి తక్కువ? ఎందుకు అలా చేశారు? భగవంతుని తీసుకొని వెళ్తే మేలు జరగదు, భాగవతాన్ని తీసుకొని వెళ్తే మేలు జరిగిద్ది. అందుకని తన ఎనపెట్టులోనే 2-3 జతలు, తనతో పాటు 3 సెట్లు భాగవతం తీసుకొని వెళ్ళారనమాట. ఇక్కడ వ్యాసముని చెప్పిన దానికి ప్రభుపాదుల వారు సార్థకం చేశారు. సదా సేవ్య, సదా సేవ్య శ్రీమద్ భాగవత కదా. భగవంతుడి సేవ చేయడం శ్రేష్టమే, మంచిదే. కానీ అలాంటి భగవంతుడి కన్నా సేవ, భాగవత సేవ చేయడము ఉత్తమము. ఇక్కడ చెప్తున్నాను అనమాట. భగవంతుడి సేవ కన్నా ఉత్తమము భాగవత సేవ. ఇది ప్రభుపాదుల వారు
మనకి చెప్పారనమాట. తర్వాత ఏమవుతుంది? భాగవత ఎస్ సదాసేవ్య సదాసేవ్య శ్రీమద్ భాగవత్ కథ, భాగవత కథ ద్వారా ఏమవుతుంది? శ్రవణ మాత్రేన ఈ భాగవత సేవ అనేది శ్రవణం చేసినంత మాత్రాన హరి చిత్త సమాశ్రయ, హరి అనేది మన చిత్తంలోనే ప్రవేశించి ప్రత్యక్ష రూపంగా అక్కడ తిష్ట వేసుకొని కూర్చుండిపోతాడు. గుర్తుంచుకోండి, హరి మన చిత్తంలోనే వశమైపోతాడు, ఉండిపోతాడు, ఇంకెక్కడికి కదలడు. శ్రవణ మాత్రం, కేవలం శ్రవణమే. ఇక భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అది ఇది చెప్పాడు. ఫిలాసఫీస్ అన్ని విడువు, నా దగ్గరికి రా, నేను ముక్తిని ఇస్తాను, పాపాన్ని దూరం చేస్తాను, కొన్ని ఫిలాసఫీ అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పాడు భగవద్గీతలు. కానీ భాగవతము అంతా చెప్పిన తర్వాత ఏమి చేయవసరం లేదు, మీరు కేవలం వినండి అంతే. చేయడానికి ఏం లేదు ఇక్కడ. చేయడానికి ఉంటే పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు చెప్పండి? భాగవత్ వినిన తర్వాత ఏం చేయలే, విన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం చేయని అవసరం లేదు, కేవలం వినండి. సదాసేవ్య శ్రీమద్ భాగవత్ కథ శ్రవణ మాత్రేన, కేవలం శ్రవణం మాత్రేన, కేవలం వింటే చాలు. ఏమవుతుంది? హరి చిత్త సమాశ్రయ, హరి నీ హృదయంలో జాగృత రూపంగా ప్రత్యక్ష రూపంగా తిష్ట వేసుకొని కూర్చుండిపోతాడు, ఎక్కడికి వెళ్ళడు. ఈ శ్లోకం అర్థమైపోయింది. ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు అర్థమైపోయింది. ఓకే, ఇక మెయిన్ పాయింట్కి వద్దాం. భాగవత సేవ చేయడము ఉత్తమము. ఇప్పటి వరకు ఇది నేను మీకు చెప్పాను, మీకు అర్థమైంది. అర్థమైపోతే మళ్ళీ రిపీటెడ్ వినండి. ఇక పాయింట్కి వస్తాము. ఇక్కడ ఒక ప్రశ్న, భాగవతానికి ఏ విధంగా సేవ చేయాలి? పాయింట్, భాగవతం సేవ చేయమన్నారు ప్రభు, మరి భాగవతానికి ఏ విధంగా సేవ చేయాలి అది కూడా చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వ్యాసముని చెప్తున్నారు, సేవ్య అని, సదా సేవ్య నిరంతరం భాగవతంకి సేవ చేయి. అక్కడ భాగవతంలో కూడా చెప్తున్నారు, నిత్యం భాగవత సేవయ. మరి భాగవతానికి ఎలా సేవ చేయాలి ప్రభుజీ అడిగారు అనుకోండి. ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక ప్రశ్న, భగవంతుడి సేవ, భాగవతానికి సేవ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ 4 రకాల సేవ జరుగుతుంది. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయము. ఇప్పటికొచ్చి మీరు వినే ఉండరు ఈ విషయం. భాగవతానికి 4 ప్రకారాల సేవ. భాగవత సేవ చాలా ఉన్నతమైంది. చూడండి, నేను ముందే చెప్తున్నాను, భగవంతుడి సేవ కన్నా ఉన్నతమైంది, భగవంతుడికి అన్ని సేవల కన్నా ఉన్నతమైంది. ఇక భగవంతుడి సేవ కన్నా ఉన్నతమైంది భాగవత సేవ. అలాంటి భాగవత సేవలో కూడా 4 భాగాలుగా విభజన చేశారు. ఈ 4 భాగాల్లో టాప్ లెవెల్ సేవ మనం వెళ్ళాలి. భాగవత సేవలో 4 భాగాలుగా విభజన చేశారు ఆచార్యులు, అంటే వ్యాసముని. 4 భాగాల్లో ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట. ముందు 4th క్లాస్ నుండి వస్తాం, 1st క్లాస్ వరకు. 4వ క్లాసు సేవ, 4th క్లాస్ నుండి 4th క్లాస్ సేవ, భాగవతం సేవ. యస్యవే శ్రూయమానాన, శ్రీమద్ భాగవతంలో ఉంది శ్లోకం, యస్యవే శ్రూయమానాన. ఇక్కడ కూడా ఉంది పద్మపురంలో, యస్య శ్రవణ మాత్రేన. అక్కడ సూత కోసం చెప్తున్నారు ఏంటి? యస్యవే శ్రూయమానాన అంటే భాగవతం వినడము, ఇది భాగవత సేవ. నిత్యం భాగవత సేవ యొక్క పరిభాష నోట్ చేసుకోండి. నిత్యం భాగవత సేవ యొక్క మూల అర్థము ఏంటి? 4వ క్లాస్ది యస్య వై శ్రూయమానాన లేదా యస్య శ్రవణ మాత్రేన. దీని అర్థం ఏంటి? భాగవతం వినడము నిత్యం భాగవత సేవ కింద వస్తుంది. అది కూడా ఏంటి? 1st క్లాస్ కాదు, 4వ క్లాసు, 4th క్లాస్ సేవ అన్నమాట. మీరు అనుకోవచ్చు, అరే ఎన్ని రోజులు విన్నాము, మేము 4th క్లాస్లోనే ఉన్నామా? బాధపడమాకండి.
ఎన్నైతే సేవా భావంలో ఉన్నావో భక్తి లెవెల్లోని భగవంతుడి సేవ కన్నా టాప్ ఈ భాగవత్ సేవ. అలాంటి భాగవత్ సేవలో కూడా 4 కేటగిరీలు చూపిస్తున్నారు ఇక్కడ. ఆ 4 4th క్లాసు ఎస్ఏవే శ్రూయమానాన భాగవతం వినడము. రైట్. దీనికి ప్రమాణము ఎస్ఏవే శ్రూయమానాన. దీనికి ప్రమాణం భాగవతం ఎంతో మంది విన్నారు, మీకు తెలిసిందే. ఇక 3వ దానికి వెళ్దాము. 3వ క్లాసు భాగవతాన్ని ఆర్గనైజ్ చేయడము. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో, భాగవతం ఏర్పాటు చేస్తారో, ఇది 3వ రకం సేవ. చూడండి, అంటే 4వ దానికన్నా 3 మిన్న అనమాట, శ్రేష్టము. 4 కన్నా 3 శ్రేష్టము. ఎవరైతే జీవితంలోని భాగవతం ఆర్గనైజేట్ చేస్తారో, అంటే ఏర్పాట్లు చేస్తారో, అంటే ఏంటి, వినడానికి అవకాశం ఇస్తారో, వాళ్ళు శ్రేష్టము. ఇక్కడ వ్యాసముని ఏం చెప్తున్నారు, జీవితంలో మీ జీవిత కాలంలోనే ఒక్కసారైనా శ్రీమద్ భాగవతం ఆర్గనైజ్ చేయండి, అంటే ఏర్పాటు చేయండి, అంటే అవకాశం ఇవ్వండి ఎవరికైనా వినేది. దీనికి ప్రమాణము పరీక్షిత్ మహారాజు. పద్మ పురాణంలో కథ ఉందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు తన లీలలు పూర్తి అయిపోయిన తర్వాత గౌలోక బృందావనానికి వెళ్ళిపోతారనమాట. ఇక 16,108 మంది భార్యలు ఉండిపోతారు. ఉద్ధవుడు పరీక్షిత్ మహారాజుకి పిలిపిస్తాడనమాట. పరీక్షిత, నువ్వు ద్వారకా వెళ్ళి ద్వారకా రాణుల్ని అందరినీ తీసుకురా అని చెప్పగా ద్వారకా రాణులు తీసుకొని వస్తారు. ఎక్కడికి? ఉద్ధవ్ కుండ్. ఈ రోజు కూడా బృందావనం గోవర్ధన పరిక్రమ ఎండింగ్లోని ఉద్ధవ్ కుండం అనేది ఉండిద్ది అనమాట. కుసుమ్ సరోవర్ ఆపోజిట్ గోవర్ధన పరిక్రమ ఎండింగ్ ఈరోజు కూడా ఉంది ఉద్ధవ్ కుండ. అక్కడ భాగవతం జరిగింది ప్రమాణము ఎన్నో శిలల మీద కూడా మీకు ఉంటుంది గుర్తు ఈ రోజు కూడా. 16,108 మంది భార్యల్ని పరీక్షిత్ మహారాజ్ తేగా అప్పుడు ఉద్ధవుడు అంటాడనమాట, వీళ్ళందరికీ భాగవతం వినిపిస్తాను నేను. ఈ భాగవతం శ్రవణం ద్వారా వీళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు? నెల రోజులు. 7 days కాదు, 30 days, 30 రోజులు భాగవతము కంటిన్యూ ఉద్ధవుడు చెప్పాడనమాట. ఎప్పుడైతే భాగవతం చెప్తున్నారో ఆ భాగవతం సభలోని పరీక్షిత్ మహారాజు కూడా కూర్చున్నాడు అనమాట. పరీక్షిత్ మహారాజు కూర్చుంటే అప్పుడు ఉద్ధవుడు చెప్పాడనమాట, పరీక్షిత్ నువ్వు భాగవతం వినడానికి ఇక్కడ వీలు లేదు, ఇప్పుడు నీకు సరైన సమయం కాదు, నువ్వు వినడానికి వీలు లేదు. పరీక్షిత్ మహారాజు నిరాశ పొందుతాడు అనమాట. అరే, భాగవతం నాకు వినే అర్హత లేదా, నేను వినకూడదా అనగా అప్పుడు ఉద్ధవుడు చెప్తాడనమాట, పరీక్షిత, నువ్వు రాజువు దేశానికి, నువ్వు భాగవతం వినడానికి కూర్చుంటే ఈ దేశం నలుమూలల్లో ఏం జరుగుతుందో, శుభ్రంగా ఉన్నదో లేదో అనేసి ఎవరైనా శత్రు సైన్యం వచ్చి దాడి చేస్తే ఎవరికి సరిగ్గా ప్రసాదాలు అందుతున్నారో లేదో ఎవరు చూస్తారు? నలుమూలల్లో శుభ్రంగా చూడాలి కదా, నీ యొక్క సైన్యాన్ని పంపించాలి కదా. ఇవన్నీ ఏర్పాట్లు నువ్వు చూడు, నువ్వు శుభ్రంగా చూడాలి. ఈ భాగవతం అనేది ఆర్గనైజ్ చేయడము నీ వంతు. నువ్వు చూడు, నేను భాగవతం చెప్పేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే శ్రోతలు డిస్టర్బ్ అవుతారు, వక్త డిస్టర్బ్ అవుతారు. సరైన సమయంలో ప్రసాదం అందుతుందా? సరైన సమయంలో కీర్తన జరుగుతుందా? ఇవన్నీ మంచి చెడులు చూసుకోవడానికి నువ్వు ఉండాలి. ఎందుకంటే నువ్వు దేశానికి, ప్రపంచానికి చక్రవర్తి కాబట్టి. అందుకని నువ్వు వినడానికి లేదు. మరి నేను ఎప్పుడు వినేది? అప్పుడు అప్పుడు ఉద్ధవుడు చెప్తాడనమాట, నువ్వు భాగవతం ఆర్గనైజ్ చేస్తున్నావు కదా, జీవితంలో నీకు అలాంటి పరిస్థితి ఒకరోజు వస్తుంది. స్వయంగా భగవంతుడు అవధూతగా వచ్చి నీకు భాగవతం చెప్పి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి వచ్చింది పరీక్షిత్ మహారాజుకి. లేదంటే సుఖదేవ్ గోస్వామి అక్కడ, పరీక్షిత్ అక్కడ, వీళ్ళిద్దరు కలయిక అసలు ఇంపాసిబుల్. సుఖదేవ్ గోస్వామి పాలు పితికినంత సమయం కూడా ఉండడు. ఆయన భాగవతంలో ఉంది 19వ అధ్యాయంలోని.
అలాంటిది 7 రోజులు కూర్చొని భాగవతం చెప్పడం అంటే ఊహించుకోండి కొద్దిగా. వాళ్ళు వెతికిన అంత సమయం కూడా శుకుడు ఉండడు. 7 రోజులు నిరంతరం ఒక దగ్గర కూర్చొని పరిస్థితి భాగవతం చెప్పాడంటే లే వీళ్ళిద్దరు ఇంతకు ముందు కలవడం లేదు, కలవలేదు, లేదా ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవడం జరిగిందా, లేదని మెసేజ్లు పెట్టుకున్నారా? సుఖదేవ్ రండి, మీరు గురువుగారు రండి భాగవతం చెప్పండి, నాకు శాపం దొరికిందని. ఏమీ జరగలే. ఎందుకు మరి ఇది జరిగింది? జీవితంలో అతి పెద్ద కార్యం చేశాడు పరీక్షిత్. తను వినకపోయినా వేల మందికి అవకాశం ఇచ్చాడు అనమాట. దీన్ని ఆర్గనైజర్ అంటారు, ఏర్పాటు చేయడము. సో మన జీవితంలో కూడా వ్యాసమని చెప్తున్న జీవితంలో ఒక్కసారైనా భాగవత సప్తాహం ఏర్పాటు చేయండి. మీరు వినకపోయినా అప్పుడు వందల మందికి ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఫిజికల్ కాదు కానీ ఎంతోమంది ఆన్లైన్ ద్వారా వింటారు, ప్రత్యక్షంగా కూడా వింటారు. ఇది 3వ క్లాసు సేవ. దీని ప్రమాణము పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాను అన్నమాట. ఓకే, ఇక 2వ క్లాస్ సేవ గుర్తుంది కదా. 4వ క్లాస్ సేవ ఏంటిది? 4వ క్లాస్ సేవ, 4th క్లాసు శ్రవణం ప్రభు, శ్రవణం ప్రభు, వినడము. వినడం. ఓకే, 3వ క్లాస్ సేవ ఆ ఏర్పాటు చేయటం. వినేలా ఏర్పాటు చేయడం. చేయడము అంటే ఏర్పాటు చేయడం. ఏర్పాటు చేయడం భాగవతం. ఇక 2వ క్లాస్ వినండి. 2వ క్లాస్ సేవ చూడండి, ఒకదానికి తర్వాత ఒకటి టాప్ అన్నమాట. ఇక 2వ క్లాస్ సేవ భాగవతం గానం చేయడము. భాగవతాన్ని గానం చేయడం అంటే చెప్పడము. ఎవరైతే భాగవతాన్ని గానం చేస్తారో, ఎవరైతే భాగవతాన్ని చెప్పుతారో వందల మందికి, ఇది 2వ క్లాసు సేవ. 4వ క్లాస్ సేవ భాగవతం వినడము. 3వ క్లాస్ సేవ భాగవతాన్ని ఆర్గనైజ్ చేయడము. 2వ క్లాస్ సేవ భాగవతం గానం చేయడం, చెప్పడం. మనం హెడ్లైన్స్ ఏంటి? నిత్యం భాగవత సేవయ. దాని మీద చూడండి మనం చెప్పేసుకుంటాం, నిత్యం భాగవత సేవయ నష్టప్రాయేసు అభద్రేసు. కంఠస్థ అయిపోయింది. దీని యొక్క అర్థం తెలుసుకోండి. ఇది 2వ క్లాస్ సేవ భాగవతం గానం చేయడం. చూడండి, భాగవతం చెప్పాలంటే అంత ఈజీ కాదు. భాగవతం చెప్పాలంటే ఎంత మెమరీ పవర్ ఉండాలి. భౌతికంగా అయినా సరే భగవంతుడిచ్చే బుద్ధి బలం ఉండాలి. ఎంత బుద్ధి శక్తి ఉండాలి. మీకు 2 గంటన్నర చెప్పానంటే నేను 4 గంటలు కూర్చోవాలి ఇక్కడ, ఎన్నో తిరగేయాలి. నాకు కొంతమంది మాతాజీలు ప్రభువులు అంటూ ఉంటారు అనమాట, ప్రభు మీరు వారము ఏంటి ప్రభు మీరు వెళ్తున్నారు, మీ లైఫ్ మీరు బాగుంది ప్రభు, మీరు చక్కగా ట్రైన్ జర్నీలు చేస్తున్నారు, బస్సు జర్నీలు చేస్తున్నారు, వాళ్ళు ఏదో బుక్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, మీ పనే బాగుంది, వారం వెళ్తున్నారు, ఏదో 1 2 గంటలు చెప్పేస్తున్నారు, వచ్చేస్తున్నారు, మీ పని బాగుంది ప్రభు అని అంటారు. నేను అన్నాను వాళ్ళకి, మీరేం చేస్తారు, మీరు ఎంత సంపాదిస్తారని. ప్రభు మేము నెలకు ఒక 20 25 వేలు, నేను 20 వేలు నెలకి ఇస్తాను, నేను 20 25 వేలు ఇస్తాను, మీ మైక్ పట్టుకొని ప్రచారం చేయండి అని అన్న. ఒకసారి చెయ్యండి, అప్పుడు తెలుస్తుంది ఎంత బ్రెయిన్, ఎంత ఈ మెమరీ పవర్ కావాలో, ఎన్ని శాస్త్రాలు తిరిగేయాలో, అది ఇది. ఇక్కడ అదే చెప్తున్నారు, భాగవతం చెప్పడం అంటే అంత ఆసమాస కాదు. ఎంత మెమరీ పవర్ ఉండాలి. గురు కృపాయ కేవలం శిష్యస్య పరమ. గురు కృప, ప్రభుపాద అంటే భగవంతుడి యొక్క ఇదన్నీ అన్నీ కూడా ఉండాలి. ఇవన్నీను ఒక దగ్గర ఒకసారి మైక్ పట్టుకుంటే చాలు, చెమటలు కారిపోతారు. నా అనుభవంతో చెప్తున్నా. 18 సంవత్సరాల క్రితము భగవద్గీత శ్లోకాలు ఇస్కాన్ మందిరంకి వెళ్ళినప్పుడు, అప్పుడు కొత్తగా 20 సంవత్సరాలు అవుతుందిలేండి, కొత్తగా వెళ్ళినప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పమనేవారు మైక్ పట్టుకొని. నేను వణికిపోయేవాడిను. సండే క్లాస్కి వెళ్తే లాస్ట్లో మూల కూర్చుండేవాడిను. ఎక్కడ నన్ను అడుగుతారు భయం శ్లోకాలు. ఇప్పుడు అదే శ్లోకం బై హార్ట్గా నేను చెప్పగలను. ఎందుకు? ఆ పవర్ అనేది, ఆ ఎనర్జీ అనేది కృష్ణుడు గురువు అన్న రావడము, ఇది చాలా చాలా
చాలా చాలా శక్తితోని బలంతో కూడింది ఇది భాగవతం చెప్పడం అంటే. సో భగవంతుడు ఇస్తున్నాడు, గురువు ఇస్తున్నాడు, కానీ ఆ శక్తి అందరిలో రాదు కదా, అందరూ చేయలేరు కదా. దేని మీద చెప్పుకుంటున్నాం? నిత్యం భాగవత సేవయ. భాగవతంలో 4 క్లాసులు, తర్వాత రెండో క్లాసు భాగవతం గానం చేయడము. భాగవతం గానం చేయడము, ఇది రెండో క్లాస్ సేవ. ఇది అన్నమాట. ఇక మిగిలింది ఫస్ట్ క్లాస్ సేవ. భాగవతం చెప్పిన తరువాత వినిన వాళ్ళు కూడా భాగవతం చెప్పడము, ఇది 4 కల్లా టాప్ లెవెల్ సేవ. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను. నేను భాగవతం చెప్తున్నాను, నేనంటే నేనే అనుకోమాకండి మీరు. నేను ఉదాహరణ చెప్పుకుంటాను ఏదీను, నేను గొప్పలకి చెప్పుకోవట్లే ఇక్కడ, మీరు అనుకోమాకండి. నేను భాగవతం చెప్పుతున్నాను, మీరు వింటున్నారు. వినిన తర్వాత ఈ భాగవతం అధ్యయన చేపిస్తున్నాను మీతోని. శ్లోకాలు మర్మ రహస్యాలు నేర్పుతున్నాను. భాగవతం అధ్యయనం చేపిస్తున్నాను, తర్వాత శ్లోకాల్లో గుహ్య రహస్యాలు చెప్తున్నాను. ఈ మర్మ రహస్యాలు వినిన తర్వాత వాళ్ళు తిరిగి 100 మందికి చెప్పడము, ఇది నిత్యం భాగవత సేవలోని టాప్ లెవెల్ సేవ. ఎందుకు? ఎందుకంటే ఈ శరీరము ఏదో ఒక రోజు సహకరించదు. వయసు అవ్వచ్చు, అనారోగ్యం రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. వయసు అయిపోవచ్చు, అనారోగ్యం రావచ్చు. అప్పుడు మనం ప్రచారం చేయలేము, ఇంతగా ప్రచారం చేయలేము. ఎందుకు? వాణి కూడా కొద్దిగా గంభీరత తగ్గిపోతుంది, వాణిలో కఫం పెరిగిపోతుంది, కఫపిత్త వాయువు. ఎవరికైనా భక్తులకైనా సరే కఫపిత్త వాయువు పద్దాకలు దగ్గు రావడము. శ్రీల ప్రభుపాదుల వరకు మనం గుర్తు తెచ్చుకోవచ్చు, పదే సార్లు తగ్గేవారు, వయసు అయిపోయింది, ప్రచారం చేయలేము. అప్పుడు ఎవరికైతే మనం తయారు చేసామో వాళ్ళు ప్రచారం చేస్తారు 100 మందికి. వాళ్ళు చేసే ప్రచారం ద్వారా ఏదైతే పుణ్యము, సుకృతి, లాభము దొరుకుతుందో అది మనం ఇంటి దగ్గరే పొందవచ్చు. ఇది నిత్యం భాగవత సేవయ. శ్రీల హరిబోల్. ప్రభుపాదులు ఇది చేశారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఇదే చేసింది. ఆయన ఒక్కడే పోరాడలే, ఒక్క ఆయన పోరాడితే ప్రపంచం ఎంతవరకు వెళ్ళేది కాదు. ముందు ఎంతో మంది శుద్ధ భక్తులు తయారు చేసి వదిలేరు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు భక్తులు భాగవతం ప్రచారం చేసిన తర్వాత ఆ లాభం ఇంట్లో ఉండే మనం పొందొచ్చు, బోనస్ పాయింట్గా వస్తుంది. ఇది భక్తి, సేవా భావన, సుకృతం అన్నీ కూడా ఇంట్లో ఉండే కూర్చొని మనకు దొరికింది. ఇది నిత్యం భాగవత సేవయ, టాప్ లెవెల్ సేవ. అందుకనే మిమ్మల్ని అదే కోరుకుంటున్నాను అనమాట. మీరు వినిది నేను యాజ్ ఇట్ ఈజ్గా ఏది చెప్పానో అది ప్రచారం చేయండి. కొంతమంది మాతాజీలు ఉన్నారు, నాకు చాలా ఆనందం. ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కొంతమంది మాతాజీలు 2-3 ఉన్నారు మన క్లాస్లోనే జాయిన్ అయిన వాళ్ళే. నేను యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్తానో అదే క్లాస్లో చెప్తూ ఉంటారు. రిపీటెడ్ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ప్రభు ఈ శ్లోకం తాలూకు అర్థం చెప్పండి అని. చూడండి, ఇది నాకు ఒకవేళ అలా ఇప్పుడంటే శరీరం సహకరిస్తుంది చెప్తున్నాను. అలాంటి పరిస్థితి, శరీరం సహకరించిన పరిస్థితి వాళ్ళే నాకు భక్తి పోషణ ఇస్తారు. ఎవరైతే ఇప్పుడు ప్రచారం నేను నేర్పుతానో తర్వాత వాళ్ళే నా భక్తికి పోషణ ఇస్తారు, నాకు అండగా ఉంటారు. ఇది నిత్యం భాగవత సేవయ. ఇక్కడ వ్యాసముని చెప్తున్నారు, సదా సేవ్య సదా సేవ్యం శ్రీమద్ భాగవత కదా యస్య శ్రవణే మాత్రేణ హరిచిత్తం సమాశ్రియ. హరిచిత్తం సమాశ్రియ. ఎంత అద్భుతం భాగవతం. ఓకే, సో ఈ విషయము ఈరోజు మీకు కొత్తగా ఉంటుందని మీ అందరి ముందు పెట్టాను. దీన్ని మనం అలా ఫాలో అవుతున్నాము. ఇక గ్రేడ్లు మీకు చెప్పాను అనమాట. నిత్యం భాగవత సేవ యొక్క అర్థము ఈరోజు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాను. ఓకే, హరే కృష్ణ.